గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మనే నమ. ఓం వీరబ్రహ్మణే నమ. మిత్రం, ఆ ఉప్పు కట్టు చెప్తున్నా వినండి. ఉప్పు కట్టు ఎలా అంటే, ఒక చిన్న పిడత తీసుకొని ఆ పిడతలో పొయ్యి మీద పెట్టేసి ఆ పిడతను ఒక అర్ధ కేజీ మనం కల్లుప్పు అన్నమాట, కల్లుప్పు అర్ధ కేజీ అందులో వేసేసి ఆ పిడతలో కింద మంట పెట్టి కారు మునగాకు బాగా గుర్తుపెట్టుకోండి. మునక్కాయలలో కారు మునగ అనేది ఒక సెట్ ఉంటుంది. మంచి మునగ ఉంటుంది, కారు మునగ ఉంటుంది. ఈ కారు మునగాకు బాగా మనం ఎంత తెచ్చుకోవాలి, మనం అర్ధ కేజీ ఉప్పు వేసినాం కదా, అర్ధ కేజీ ఉప్పు వేసినప్పుడు కారు మునగాకు కేజీన్నర ఆకు తెచ్చుకోవాలి. కేజీన్నర ఆకు తీసుకొచ్చి కొంచెం కొంచెం వేస్తూ ఈ ఒక కర్ర పెట్టి తిప్పుతూ ఉండాలి. కింద మంట పెడితే సన్న సెగతో, పెద్ద సెగతో అయితే కాదు, మామూలు మీడియంలో పెట్టుకోండి సరిపోద్ది. అట్లా ఈ ఆకేసుకొని ఒక కర్రతోటి ఇట్లా తిప్పుతూ ఉంటే అట్లా కేజీన్నర ఆకు అయిపోయే వరకు ఉప్పు కట్టిపోద్ది. బాగా ఉప్పు కట్టి తెల్లగా బస్తంలాగా తయారై ఉంటుంది. ఆ బస్తంలాగా తయారైన దాన్ని తీసుకొని మనము బాగా ఏర్పాటు చేసుకొని అది తీసి ఒక గాజు దాంట్లో పెట్టుకోండి. మీరు దాన్ని కట్టిందని అనటానికి ఏంటంటే కారణం, ఈ కట్టిన ఉప్పును తీసి మూసలేసి కరగండి. మూసలేసి కరిగితే మీకు కట్టిందా లేదా మీకు అర్థమైపోద్ది. అట్లా కూడా చెప్తున్నా. అప్పుడు దాన్ని తీసుకొని మీరు ఏ రూట్కి వెళ్ళాలనుకుంటే ఆ రూట్లో మీరు వెళ్ళొచ్చు. ఇందులో ఏ ఆటంకం లేదు, ఏ ప్రాబ్లము లేదు. మీరు చేసే విధానం మాత్రం కరెక్ట్గా చేసుకోండి మిత్రమా. ఎవరైనా సరే జాగ్రత్తగా కరెక్ట్గా చేసుకోండి. కారు మునగాకుతోటే ఉప్పు మంచిగా కట్టుద్ది. అది కట్టిన తర్వాత జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్.